హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కేక్ చూస్తుంటే నోరూరుతుంది కదా. నిజంగా అండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులో అయితే నేను మైదా ఏం యూజ్ చేయలేదు, మా విక్కీ కోసం చేశానమాట. ఇది చేసేసరికి 10:30 అయింది. ఇంకా మా వారు నేను తీస్తానని చెప్పానైతే తీస్తున్నారు. ఇది బటర్ పేపర్ అనమాట. చూసారా ఎంత బాగుందో. చాలా అంటే చాలా స్పాంజీగా ఉంది. ఇది ఫస్ట్ టైమే చేశాను, ఎందుకంటే రాగి ఫ్లేవర్ యూస్ చేసి చేశాను, అందుకే ఫస్ట్ టైం అనమాట. అందుకే కొంచెంగా చేసుకున్నాను. టేస్ట్ బాగుంటే ఇంకోసారి చేసుకోవచ్చని. మా వారిని ఇక్కడ ఎట్లా ఉంది చెప్పు అంటుంటే తింటున్నాడే కానీ ఎలా ఉందో మాత్రం చెప్పట్లేదు. చూడండి, తింటూనే ఉన్నాడు, ఎట్లా ఉందో అని మాత్రం చెప్పట్లేదు. కానీ తర్వాత నేను తిన్నానమాట. చాలా అంటే చాలా బాగుంది. మనం రాగి ఫ్లేవర్ యూస్ చేసినట్టే తెలియట్లేదు. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక్క ఎగ్ అయితే తీసుకున్నాను. ఎక్కువగా ఎగ్ ఇష్టపడే వాళ్ళైతే 2 తీసుకోవచ్చు. దీన్ని బాగా బీటర్తో అయితే బాగా బీట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇది మెల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా మనం బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ అయితే 1/2 కప్పు తీసుకున్నాను. సేమ్ రాగి ఫ్లేవర్ కూడా ఇంతే తీసుకున్నాను అనమాట. అందుకే షుగర్ కూడా సేమ్ 1/2 కప్ తీసుకున్నాను. ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. బ్యాటర్ చూడండి ఎట్లా ఉందో. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ తిక్కుగా ఉంటే మనకి కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ముందుగా జల్లెడ పెట్టుకొని అందులో 1/2 కప్ రాగి ఫ్లేవరు, అలాగే 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ సోడా తీసుకుని ఇది బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇది ఎగ్ మనం బీట్ చేసుకున్నాం కదా, అందులో బాగా కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను కొంచెంగా. ఎగ్ స్మెల్ రాకుండా కేక్ కూడా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. దీనికి బదులు మీరు చాక్లెట్ ఎసెన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సాల్ట్ ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, అప్పుడే వేయాల్సింది మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. బ్యాటర్ చూసారా, కేక్ బ్యాటరు ఈ విధంగా ఉండాలి. దీన్ని ఏంటంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. మనకి కేక్ బ్యాటరు మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడైతే కేక్ బౌల్లో అయితే బటర్ పేపర్ వేసుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా వేసుకొని బాగా ట్యాప్ చేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్రీ హీట్ పెట్టుకొని ఆ బౌల్ని అయితే పెట్టేశాను. నాకైతే 20 మినిట్స్ అయితే కరెక్ట్గా పట్టింది. 20 మినిట్స్లోనే చూస్తున్నారు కదా ఎంత బాగా బేక్ అయిపోయిందో. నేనైతే ఇక్కడ నైఫ్ పెట్టి అయితే చెక్ చేస్తున్నాను. ఒకసారి మీరు బాగా చూడండి, నైఫ్ని ఎంత క్లీన్గా వస్తుందో, అంటే మనకి కేక్ అనేది బాగా బేక్ అయినట్టు. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని అందులోనే పెట్టకూడదు, బయట తీసి పెట్టేయాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. అప్పుడే మనం కేక్ అనేది రిమూవ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది.